పొత్తులపై వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటి పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్కు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఇటీవల టీడీపీ నుంచి 40 నుంచి 50 సీట్లు కోరాలని చెప్పడమే కాకుండా ఏ స్థానాలను తీసుకోవాలో కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై పవన్ సీరియస్ అయ్యారు. దీనిపై ప్రకటన విడుదల చేయడమే కాకుండా పొత్తులపై వ్యాఖ్యలు చేసిన వారి నుంచి వివరణ తీసుకోవాలని పవన్ కేంద్ర కార్యాలయానికి సూచించారు. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు, రెండు పార్టీల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏ స్థానాలు అనే అంశంపై చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా అరకులో దొన్నుదొరను కూడా గెలిపించాలని కోరారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం పొత్తు ధర్మానికి వ్యతిరేకమని జనసేన నేతలు కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఇదే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ కు చేరవేశారు. దీంతో పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు జనవరి 26వ తేదీన జరిగిన సభలో చంద్రబాబు స్థానికంగా ఉన్న ఒత్తిడితోనే అలా అభ్యర్థులను ప్రకటించి ఉండవచ్చని, పొత్తులో అందరూ బాధ్యతగా ఉండాలని చెప్తూనే తాను కూడా తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ నేతలు పవన్ చేసిన వ్యాఖ్యలు మంచివేనని చెప్పడమే కాకుండా ఇవి తమ అంతర్గత విషయాలు అని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలు అభ్యర్థులతో పాటు పొత్తుల గురించి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఆపేశారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో కొంతమంది నేతలు సోషల్ మీడియాలోనూ విడిగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. 40 నుంచి 50 స్థానాలు తీసుకోవాలని, ఏ నియోజకవర్గాలు జనసేన ఎంపిక చేసుకోవాలో కూడా జాబితాను విడుదల చేశారు. టీడీపీ వైపు నుంచి పొత్తులపై అందరూ సైలెంట్ అయిపోవడంతో జనసేన నుంచి కొంతమంది ఇలా సోషల్ మీడియాలో ప్రకటనల రూపంలో పొత్తులపై వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధి, జనహితంకు జనసేన ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, అందువల్లే ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న దశలో పార్టీ నాయకుల భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని, ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారు అవుతారని పేర్కొన్నారు. ఎవరికైనా పొత్తులపై అభిప్రాయాలు, సందేహాలు ఉంటే తమ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరతాయని పేర్కొంటూనే పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసిన నాయకుల నుంచి వివరణ తీసుకోవాలని, దీనిపై ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చామని కూడా వివరించారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించక మానరని, ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. పవన్ ప్రకటనతో పార్టీలో నేటి వరకు పొత్తులపై ప్రకటనలు చేస్తున్న వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయింది. పొత్తు ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.